5 సంవత్సరాల నుండి బడుగు బలహీన అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు 12,000 కోట్లను చెల్లించకపోవడంతో బీసీల విద్యార్థులు ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ అయిపోయి కూడా ఉన్నత విద్యకు వెళ్ళడానికి చాలా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్య తీసుకుని బీసీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసినాము. అదే మాదిరిగా మొన్న కురిసిన అకాల వర్షాలతో 96 మండలాల్లో లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగింది. నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు జగిత్యాల వచ్చిన సందర్భంగా బీసీ సంఘాల నాయకులు ప్రత్యేకంగా ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ప్రధానంగా అందరూ ఈ వడగళ్ల వల్ల లేకుంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగం యొక్క కనీస నష్టపరిహారం కూడా ఈ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే చైనా లాంటి కొన్ని దేశాల్లో అక్కడ ఎంత నష్టపోతే అందిస్తారు. ఇక్కడనేమో లెక్కబెట్టి సౌపై షార్ట్ మీద కాట్లాగా 10,000 ఇస్తాం. కనీసం 25,000 ఇస్తేనే రైతుకు ఉపశమనం ఉంటుంది. ఆ 10,000 కూడా ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. గత సంవత్సరంలో వడగల్ల వారు వచ్చి కొట్టుకుపోయిన రైతులకు లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఇంకా చెప్తా ఉన్నాడు తమ్ముల నాగేశ్వరరావు గారు, నేను చెప్తా ఉన్నాడు 36,000 ఎకరాలు పోయింది, 46,000 ఎకరాలు పోయింది, ఇట్లా రైతులు అని చెప్తా ఉన్నాడు. లెక్కలు కాదు, మీరు సర్వే చేయించి ఎక్కడైతే నష్టపరిహారం అయితే అందరికీ కూడా నష్టపరిహారం మీరు చెప్పిన 10,000 అర్జెంటుగా ఇవ్వాలి. 25,000 ఇవ్వడమేమో న్యాయం, అంటే ఎంత నష్టమైతే అంత నష్టపరిహారం ఇవ్వాలి. కనీసం మీరు అది కూడా ఇప్పటివరకు పోయిన సంవత్సరం ఇవ్వలేదు. వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించేమో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం అనే పేరుతో, ఇందిరమ్మ పాలన అనే పేరుతో మేమందరం కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను ప్రెసిడెంట్ ఉన్నాను అని ప్రకటించారు. అది నిజంగా ఈ బడుగు బలహీన విద్యార్థులకు సంబంధించి మరి వరం లాంటి అనుకో, అంటే చదువు మధ్యలో ఆగిపోయి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం ఫీజు చెల్లించడం ద్వారా విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉందని భావించారు. కానీ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల నుంచి 4 ఏళ్ళ నుంచి వాళ్ళు పెండింగ్ పెట్టిపోతే వీళ్ళు వచ్చినట్లు కూడా ఇంకా 2 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటివరకు కూడా పాత బకాయిలు కొత్త ఏది అసలు చెల్లించకపోతే వాళ్ళు సర్టిఫికేట్ ఇద్దలేరు పిల్లలకు సంబంధించి. నష్టపోయేది ఏంటంటే డబ్బు నుంచేం కాదు, మెయిన్గా బీసీ ఎస్సీ ఎస్టీ ఈ చేతివృత్తులకు సంబంధించిన వాళ్ళే నలిగిపోతున్నారు, ఉంగిపోతున్నారు, చితికిపోతున్నారు. అందుకని తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఇలా మరి సర్టిఫికేట్ ఇస్తలేదు, పాస్ అయిన సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఉద్యోగం దొరకదు. బాధ ఏంటన్నా మరి పైకి చదువు పోదామంటే కూడా సర్టిఫికేట్ ఇస్తలేరు. మాకు కూడా చాలామంది విద్యార్థులు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఎట్లా ఇప్పివ్వంటే మేము ఏం చేయగలుగుతాం చెప్తున్నాం. కానీ వాళ్ళు మా బతికేది మా స్కూల్ ఏది మా దగ్గర వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వమే పెద్దన్న పాత్ర వహించి, తండ్రి పాత్ర వహించి ఇచ్చిన హామీ అమలు చేసుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలా. అవసరమైన పత్రుల్లో ఏదైనా చేసి ఇప్పుడు 6 లక్షలు 5 లక్షల కోట్లు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ విద్య లేకపోతే ఇంత పశువు అని మనమే చెప్తున్నాం కదా, విద్య రాని వాడు ఇంత పశువు అంటున్నాం. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాను.